హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ బీవీకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే బాగున్నారు, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను కూడా ఫస్ట్ టైం ఫేస్ చేసింది ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒకటైతే ఫేస్ చేశాను అనమాట. దాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తాను. మీ అందరికి కూడా ఒక డౌట్ ఉండొచ్చు, ఉండకపోయినా సరే మీకు ఇప్పుడు ఆ డౌట్ క్రియేట్ అవ్వచ్చు. మేము ఇట్లా జంగిల్ క్యాంప్కి వెళ్తుంటాం కదా, ఒక 1 month ఇట్లా 2 months ఇట్లా క్యాంప్ ఉంటుంది కదా. ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు టెంట్ 1 monthకి తగ్గట్టుగా అట్లా టెంట్ గింట అరేంజ్ చేసుకొని ఉంటాం కదా. సో అట్లాంటప్పుడు ఈ 1 month ఈ 2 months ఉంటాం కదా జంగిల్ టైం స్పెండ్ చేసినప్పుడు, మా బట్టలు వాష్ చేసుకోవడానికి మనం మామూలుగా ఇట్లా ఫిక్స్ రూమ్స్ ఉన్నాయనుకోండి, టబ్స్ ఉంటాయి, వాటర్ టబ్స్, బాత్రూమ్స్, బట్టలు వాష్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా జంగిల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ బట్టలు వాష్ చేసుకోవాలంటే ఎలాగా అంటే, మేము బేసిక్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం జంగిల్ క్యాంప్కి ఒక 1 month వెళ్తాం కదా. సో 1 month అప్పుడు టెంట్లు వేసేసుకున్నాం, గుడారలాగా వేసేసుకున్నాము. ఓకే, బాత్రూమ్స్ అన్నీ అరేంజ్ చేశారు. బట్టలు వాష్ చేసుకోవడానికి అవి కట్టరు కదా, ఏమంటారు, బండరాళ్ళు, దిమ్మలు అంటారు కదా, అట్లాంటివి ఉండవు కదా. మరి ఎట్లా బట్టలు వాష్ చేసుకోవాలి? ఫస్ట్ టైం సెకండ్ టైం నేను ఏం చేశానంటే, బకెట్లోనే సర్ఫ్ వేసుకొని చేతులతో అట్లా అలిమేసుకునేవాడు అనమాట. కానీ మనకు తెలిసిన విషయమే, మీ అందరికీ తెలిసి ఉంటుంది, మన సైడ్ ఏంది బండకేసి బాదాలి, బండకేసి రుద్దితే తప్ప మనకు బట్టలు వాష్ చేసిన ఫీలింగ్ ఉండదు. సర్ఫ్ పౌడర్లు అట్లా ముంచి లేపేస్తే కుదరదు అనమాట. ఎందుకంటే మనం ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి మట్టిలో బురదలో బొల్లిచ్చేస్తుంటారు. అవి ఇంకా బట్టలు బాగా పాడైపోతాయి. సో వాటిని ఉతకాలి అంటే బండకేసి ఖచ్చితంగా రుద్దాల్సిందే. సరే, ఇంకొక మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఇంకా ఎలాగోలాగా బకెట్లోనే వాటర్ నీళ్ళు తీసుకొని చేతులతో అట్లా అలుముకొని చాలా ఎక్కువ టైం తీసుకుంది అనమాట. సో అట్లా నేను మాకు సీనియర్స్ మాకు ట్రైనింగ్ ఇస్తారు కదా మాస్టర్స్, వాళ్ళ రూమ్స్ అయినదే వాళ్ళ టెంటిల్స్ అని అట్లా వెళ్ళాను అనమాట. అప్పుడు ఒకసారి ఏం చేశాడంటే, మన గోతాము ఉంటుంది కదా, గోతాము, బోరి లేదా గ్రౌండ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా నేల మీద పరిచేసి దీని మీద వాష్ చేసుకొని వాటర్ తెచ్చుకొని ఇట్లా బకెట్లో నీళ్ళు తీస్తున్నారు అనమాట. నేను ఈ రోజైతే ఇట్లా చేశాను, ఎందుకంటే నేను అక్కడికైతే వెళ్ళలేదనమాట. ఇక్కడ ఉంటాయి మాకు బాత్రూమ్స్, వాష్రూమ్స్ అండ్ బట్టలు వాష్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ నాకు వేరే పని ఉందన్నమాట. ఇక్కడ కొంచెం క్యాంటీన్కి వెళ్తున్నాను, నా సామాన్లు వచ్చాయి క్యాంటీన్లో, అవి అయిపోతాయని చెప్పేసి ఇక్కడే రూమ్ దగ్గర కొన్ని బట్టలే కదని చెప్పి మళ్ళీ దాన్ని అప్లై చేశాను. గ్రౌండ్ షీట్ తెచ్చి ఇట్లా పక్కన సింటాక్స్ ఉంటే సింటాక్స్లో వాటర్ తీసుకొని గ్రౌండ్ షీట్ కింద పెట్టి వాష్ చేసేసి ఎండబెట్టేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మాకు ఇక్కడ బాగా ఇబ్బంది పెట్టి ఏదంటే, బట్టలు వాష్ చేసిన తర్వాత ఇది ఇట్లా చెట్లకి దారాలు ఉన్నాయి కదా, కనిపిస్తుందా మీకు? ఈ దారం బ్లూ దారం ఇట్లా దారాలు కట్టి ఎండబెట్టుకుంటాం కదా. ఇట్లా చూడండి, ఇగో ఇక్కడ పురుగు కనిపిస్తుందా మీకు? ఈ పురుగు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి. ఇక్కడ బట్టలు ఎండబెడుతుంటాను నేను. దీనిపైన చూస్తున్నారా ఈ పురుగు ఎట్లా ఉందో? ఈ పురుగులు మొత్తం బట్టలంతా పాకేస్తాయండి. మనకు చూసామనుకో మళ్ళీ ఆ డ్రెస్ని తీసి ఇంక వాష్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఒకవేళ చూడకుండా వేసేసుకున్నాం అనుకో ఇంకా ఒళ్ళంతా దద్దులు చేస్తాయండి. మొన్న నేను బయట నా డాగ్కి బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు టీషర్ట్ ఒకటి వేసుకున్నాను అనమాట. వేసుకోగానే ఒళ్ళంతా దొరతో చేసింది. తీసేసి మళ్ళీ వేరే టీషర్ట్ వేసుకుని ఇంకా కడవేడిగా డాగ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వచ్చే లోపల నా ఒళ్ళంతా దొరదలు అయిపోయాయి. వీడియో ఉంది, అప్లోడ్ చేసాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ చూడకుంటుంటే వెళ్ళి దాన్ని కూడా చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని అయితే ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.